అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమానికి విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. దక్షిణ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి శృంగార లీలా విశేషాల్ని చెప్పే ఈ కీర్తనను గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలేఖ గారు అద్భుతంగా బలజిరాగంలో స్వరపరిస్తే పాడటానికి విచ్చేస్తున్న వారు శ్రీమతి గాయత్రీ నారాయణన్. ఇంక
మాయిక ప్రేమతత్వాన్ని ఆవిష్కరింపబడింది ఈ సంకీర్తనలో. అన్నమయ్య విరచితమైన పెక్కు శృంగార సంకీర్తనలో ఇది కూడా చోటు చేసుకుంది. బాగుంది, చక్కగా పాడావు గాయత్రి. ఆ లో నోట్స్, ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టుగా శ్రీలేఖ గారు చేసింది. బిగ్గా గట్టిగా నన్నిట్టే బిగ్గా కాగిలించుకుంటూ బిగ్గా దగ్గర ఆగావు నువ్వు. అది ఆ స్పష్టత కొద్దిగా తగ్గిందేమో అనిపించింది. అది ఇంకా క్లారిటీగా పాడొచ్చు. అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్స్ప్రెషన్ ఉన్నా కూడా రచనని మనం మింగేయకూడదు. అదొక్కటి బాగుంది. నీ వాయిస్ చెప్పక్కర్లేదు, చక్కని మంచి గొంతు, చక్కగా చేసావు. బాగుంది శ్రీలేఖ, చాలా బాగుంది శ్రీలేఖ. అట్లాగే గాయత్రి చాలా బాగా పాడవమ్మా. గాయత్రి పాడుతుంటే నువ్వు పాడుతున్నట్టు అనిపించింది, ఎందుకంటే నీ ట్యూన్ కదా. ఆటోమేటిక్గా నువ్వు నేర్పిన ఆ ఫీలింగ్ తను పట్టుకుందేమో, అక్కడక్కడ శ్రీలేఖ పాడుతుందేమో అనిపించింది. నీ స్వీయ స్వర రచనలో నువ్వు కూడా ఒక పాట పాడి వినిపించు తర్వాత సంచికల్లో ఎప్పుడైనా సరే. చాలా చక్కగా పాడావు గాయత్రి, చాలా భావయుక్తంగా పాడావు. రంగనాథ్ గారు చెప్పినట్టు గట్టిగా నన్నిట్టి బిగ్గగా ఆ గా కొంచెం అంటే ఆ సాఫ్ట్నెస్ తో పాటు ఆ లిరిక్ కూడా స్పష్టత ఉంటే ఇంకా బాగుంటది. తప్పకుండా. స్వామివారి అనుగ్రహం ఈ సంచికలో ఎవరికి కాస్త ఎక్కువ ఉన్నదో తెలుసుకునే సమయం ఆసన్నమైనది. వాసురావు గారు. చాగంటి సాహితీ. వీధుల మెల్ల వీడే కృష్ణుడు, ఆదిగోని మెరిసేని అల్లవాడి కృష్ణుడు. సాయి చరణ్. రతిరాజ గురుడవు రమణిని నీకు. కిరణ్ గారు, మేము సంకీర్తనలు పాడడం అందరూ విన్నారు, మీరు కూడా ఆశీర్వదించారు. నాకు ఒక చిన్న కోరిక ఉంది. నా కంపోజిషన్లో ఒక సంకీర్తన ఉంది, అది మిమ్మల్ని అడుగుతాను. మీరు దయచేసి మీరు సునీత గారితో కలిసి గానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అవశ్యం అండి. అది బహుళ ప్రచారం పొందిన సంకీర్తన, స్వామివారిని సాక్షాత్కరింపజేసే సంకీర్తన. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద చేయరే చెలులు. ఈ సంకీర్తన ఒక్కసారి మా గురించి, రసజ్ఞులైన శ్రోతల గురించి ఒక్కసారి మీ గళం నుంచి వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద చేయరే చెలులు, సింగారాలు మీద మీద చేయరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద చేయరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. అలమేలు మంగను పురమందు నిట్టే నించుకొని, అలమేలు మంగను ఉరమందు నిట్టే నించుకొని, అలమేలు మంగను పురమందు నిట్టే నించుకొని, అలమేలు మంగను ఉరమందు నిట్టే నించుకొని, తులసి దండలు మోచే నిలువునను, తులసి దండలు మోచే నిలువునను, చెలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు, చెలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు, కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు
ఒక గాయకుడిగా నేను చేసిన బాణీని జగద్విఖ్యాతి చెందిన ఒక సంగీత దర్శకుడు నోటి నుంచి వినేప్పటికీ నాకు ఈరోజు మది పులకాంకితం అయిపోయిందనమాట. అది స్వామివారి కటాక్షమే. అది మీరు అంత ప్రఖ్యాతిగాంచిన సంగీత దర్శకులైనా కూడా ఇంకొకరి ట్యూన్ పాడతాను రంగనాథ్ గారని మీరు పాడడం, దీంట్లో ఒక ప్రక్రియ అయినా కూడా అది మీరు దాన్ని ఒప్పుకుని పాడడం చాలా గొప్ప విషయం. అది ధన్యవాదాలు. చాలా మంది అలా ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. ముఖే ముఖే సరస్వతి అన్న ఆర్యోక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మేవాడిని కాబట్టి అది అంతకుమించి ఏం లేదండి. ధన్యవాదాలు. చాలా ఆనందించాము ఈ కీర్తన ఆలపిస్తూ. ఇటువంటి అద్భుతమైన సంకీర్తనలు చేయడమే కాకుండా దాని తాత్పర్యం చెప్పి అన్నమయ్య కీర్తనని ఎలా స్వరపరచాలి అని బోలెడన్ని సూచనలు సలహాలు మా సంగీత దర్శకులకి మా అందరికీ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాము. ప్రేక్షకులారా, కార్యక్రమం ఆద్యంతం రక్తి కడుతోంది అంటే దానిలో మీ పాత్ర ఎంతో ఉంది. మీ అందరూ ఆదరించేటటువంటి తీరు మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. అందుకు మీకు ధన్యవాదాలు. అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమం ఈ సంచిక ఇక్కడితో సమాప్తం. వచ్చే సంచికలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ధర్మములాలా దైవములాలా నిర్మితము అతడే కాని నేనేమి నెరుగను. ఏమి చేయగవచ్చు ఇట్టుండు భాగ్యవశము ఆమనియో తాగోడే అక్కట చెనికి. ఏమి చేయగవచ్చు ఇట్టుండు భాగ్యవశము. చిత్తము కర్మము జీవుడు దేవుడు బుద్ధిన ఈ చేతలు కరివిగావు. ఇతడు చేసిన సీతలు ఇన్ని లేవు ఇల మీద. ఇతడు జగదేక గర్వితుడు అవును కాడు. నారాయణతే నమో నమో నారద సన్ముఖ నమో నమో. చెనగి కొలువులోన సిక్కులు పడగవద్దా బలుముడవైతే ప్రహ్లాద వరదా. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల.